సార్ నమస్తే శ్రీకాంత్ గారు. సార్ బాగున్నారా? ఆల్రెడీ మేము కిట్ ఇచ్చి 1 month అవుతుంది. 15 days లో రిజల్ట్ మీరు చూపించారు. మన లేసి నడుస్తున్నారు, చేస్తున్నారు, చేయి మూమెంట్ కూడా ఫ్రీ అయిందని అన్నారు. ఓకే, సో ఇప్పుడు 1 month అవుతుంది సార్. 15 days ముందు మనం ఒక వీడియో తీసుకున్నాం, ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు 1 month కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు రిజల్ట్? బెటర్ ఉంది సార్. ఇంకోటి డయాస్ సిటీ ప్రాబ్లం కూడా ఉంది. డయాస్ రన్ అవుతుంది. కట్టి బయట తీసుకోవాలి. ఆ రోజు బ్రేక్ చేసి వచ్చాను. తీసుకుంటే సాయంత్రం వెళ్ళిచ్చారు వచ్చి. ఆ రోజు 13.8 ఉంది సార్. 13.8 అంటే మనం 1 month తర్వాత చెక్ చేస్తే 9.81 వచ్చింది. 9.81 వచ్చింది. 13.8 ఉన్నది 9.8 వరకు వచ్చింది. అంటే దాదాపు 4 పాయింట్ తగ్గింది. 4 పాయింట్ తగ్గింది. చాలా పెద్ద రిజల్ట్ కదా. ఇప్పుడు డయాలసిస్ కి కంటిన్యూ అవుతున్నారా సార్? వాడిని సార్ అవుతున్నా సార్. ఓకే, 5 రెగ్యులర్ వాడితే ఇప్పుడే 5 వస్తుంది. 5 వస్తే డయాలసిస్ కూడా స్టాప్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 25th వెళ్తారు కాబట్టి అప్పటిదాకా 20 days అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసుకోవచ్చు. అయితే యూరిన్ ఎగ్జామ్ సార్ మీకు యూరిన్ ఫ్రీగా వెళ్తున్నారు. ఇంతకు ముందు పైగా ఇప్పుడు యూరిన్ ఫ్రీగా వెళ్తున్నారు. ఇంకా కొన్ని రోజులు డయాలసిస్ అవసరం లేకుండా డైరెక్ట్ నెక్స్ట్ మంత్ అయితే మన దేశం నెక్స్ట్ మంత్ ఇంకా తగ్గితే మనకి కాంటాక్ట్ తగ్గట్టు అవుతుంది. అది ఎన్నేళ్ళు తగ్గిపోయి అదే 4 నెలల్లో 1 నెల 4 పాయింట్లు తగ్గింది. అట్లే అత్యాశ పోయినా నేను 2 పాయింట్లు తక్కువ వచ్చినా ఇంకా 4 months క్లోజ్ అయిపోయింది. సో మన పెరాలసిస్ కూడా వచ్చి ఉండే సార్. పెరాలసిస్ పరిస్థితి ఎట్లా సార్ ఇప్పుడు? బాగుంది సార్. కూర్చొని వేస్తున్నాను, నడుస్తున్నాను కొంచెం. అంటే ఇంట్లో నడిచేవాడు, బయట వెళ్ళాను కదా. కనీసం ఒక హాఫ్ కిలోమీటర్, ఎక్కువ దూరం కాదు కానీ ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తున్నా. ఇంతకు ముందు ఇద్దరు నుండి బయటికి వెళ్ళే వాళ్ళు కాదు. ఇంట్లో నడిచేవాడిని, బయట నడిచేదాన్ని కాదు. ఇంట్లోనే ఇంట్లో బయట నడుస్తున్నా. 1 month రిజల్ట్ లో బయట కూడా నడుస్తున్నారు. ఎన్ని రోజుల నుండి సార్ పెరాలసిస్ మీకు? 1 year సార్. 1 year. ఏజ్ ఎంత ఉంటుంది సార్? 45 years ఉంటుంది. ఓకే, కరెక్ట్ గా డయాలసిస్ అయింది. డయాలసిస్ వల్ల విత్తనా చేయడం వల్ల స్ట్రోక్ వచ్చింది అన్నారు. అంటే డిసెంబర్ లో స్ట్రోక్ వచ్చింది. సెప్టెంబర్ లో డయాలసిస్ స్టార్ట్ అయింది. కిట్ వాడినప్పటి నుండి రిలీఫ్. ఓకే, ఈ హ్యాండ్ మూమెంట్ అదంతా ఓకేనా? ఓకే, ఇంతకు ముందు ఈ మూమెంట్ లేకుండే హ్యాండ్ కొంచెం మూమెంట్ అయితే వచ్చేసి మన గ్రిప్ ఉంటుందో ఒకసారి పట్టుకోండి. గ్రిప్ రాదు సార్, గ్రిప్ రాదు కానీ మూమెంట్ అయితే అవుతుంది. మూమెంట్ అయితే అవుతుంది. ఇంతకు ముందు లేకుండే మూమెంట్ లేకుండా. ఈ ఫింగర్ ఓపెన్ చేయాలంటే ఒక చేయి సపోర్ట్ తీసుకోవాలి. ఇంతకు ఇప్పుడైతే ఓపెన్ ఫ్రీగా ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, అట్లా మూమెంట్ చేయడం సార్. ఓకే, మూమెంట్ అయితే అవుతుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి వాడచ్చు సార్ ఇది? వాడితే తొందరగా క్యూర్ అవుతుంది. బేసిక్ ఏంటంటే అసలు ప్రాబ్లం లేనోడు వాడుకుంటే ఇంకా మంచి. ప్రాబ్లం లేనోళ్ళు వాడితే ఇంకా బాగుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వచ్చిన తర్వాత తగ్గించుకుంటే లేనప్పుడు నాకు నీ తెలుసు వాడుకుంటే నాకు స్ట్రోక్ రాకుండా ఆగిపోయాడు. కిడ్నీ రాకుండా వాడుంటే స్ట్రోక్ అయితే ఆపేస్తాను. సో నో ప్రాబ్లం. సో అందరు వాడచ్చు. సో మరి సాగర్ సార్ కి థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ సార్. మరి బాల విఘ్నేష్ సార్ కి మీకు ఫిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాము. విఘ్నేష్ సార్కి ఎట్లా పర్సనల్ చెప్పుకుంటాను. సాగర్ సార్ మా కలవాలి కాబట్టి ముంబై వెళ్దాం సార్. మీరు తొందరగా రికవరీ అయిపోండి, మనం ముంబై కూడా లేచుకుంటాం. సో మీ ద్వారా ఇలాంటి 100,000 కిట్లు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తొందరగా రికవరీ ఇవ్వండి, మళ్ళీ కలుద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా బాగుందా సార్ కి? ఓకే, తొందరగా రికవరీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.